తెల్లని వెలుగున వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని రుణమేదు తీర్చుకోవచ్చాడు దేవుని వర్ణించను ఈ బోర్డులో 3 బాల్ వేసి గణపతి వారు కే లక్ష్మి గారు 3 బాల్స్ వేసేసారు. 3 బాల్స్ వేసేసారు కే లక్ష్మి గారు. రెడ్డి గారు రాజరెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ రవి గారిని శ్రీ బీకే సింగ్ చూడండి లేట్ అవ్వా రండి ఇటు చూడండి సార్ ఇటు చూడండి గురుగారు ఇటు చూడాలి లుక్ ఎట్ హియర్ సార్ 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 శ్రీ జి ప్రకాష్ రావు గారు 2000, ఎం వెంకటరెడ్డి గారు 1000 రూపాయలు, ఎం సర్వాచారి గారు 1000 రూపాయలు, శ్రీమతి ఎస్ కళావతి 1000 రూపాయలు, శ్రీ ఏ చిట్టిబాబు గారు 1000 రూపాయలు, శ్రీ ఎం చంద్రమోహన్ గారు 2000 రూపాయలు, శ్రీ వెంకటేష్. యాక్చువల్గా మేము పార్కులో ఒక వాకింగ్ అసోసియేషన్ ఉంది మాది. దానికి భీమయ్య సారు మాకు యోగా అవి నేర్పిస్తుంటారు. అంటే మామూలుగా అయితే అన్నిటికంటే విలువైనది డబ్బులు, బంగారం, దాంతోపాటు మన విలువైన మన బంధుమిత్రులు, దాని తర్వాత మన ఫస్ట్ అయితే మన పేరెంట్స్, తర్వాత మన పిల్లలండి. దాని తర్వాత ముఖ్యమైనదంటే మన ఆరోగ్యం సార్. మన ఆరోగ్యం అంటే ముఖ్యమైన. నమస్కారం అండి, నా పేరు రాజమహేంద్ర. నేను సార్కి పరిచయం ఒక 1 మంత్ అవుతుంది. నేను వెంకటేశ్వరని నేను చిన్నటువంటి నేను యోగాకి నేర్చుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. డైలీ 20 గంటల సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తాను. నాకు ఎల్ఫోన్లో జాయింట్లో ప్రాబ్లమ్ వస్తుందని చెప్తే మా వెంకటేశ్వర నుంచి రోజు యోగా చాలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని చాలా చెప్పాడు.
సార్ ఇటు చూడండి సార్ ఒకసారి మనిషి ఎదురైనప్పుడు షేక్ హ్యాండ్ కరచాలనాలు తప్ప ఇంకోటి చేయలేదు. అది మన భారతీయ సంస్కృతి కాదు. నమస్కారం దానికి ప్రతి నమస్కారం మన భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయం. దానివల్ల షేక్ హ్యాండ్ వల్ల కరచాలనాల వల్ల నష్టమే తప్ప. ఎందుకంటే నవలోన పొలుసులై జలపెట్టుచుండ్రును కోరారహాయిక పోటు చేయి కళ్ళలోని ఉసులను చేతి వేళ్లతో తొలగించి వాచూపు సొగసు కాపాడు చేయి కలుపుతో నాసిక జలపాతము వేళ చీమిడి పౌరమ చీరు చేయి ముక్కులో నెలకొన్న పొక్కులను చేతి వేళ్లతో కెలికి వెలికి నలుగు చేయి చెవిలోతులోన కుమిలిని చిటికెన వేలుతో చణకు చేయి గజల సందులోన ఘనమైన మట్టిని నలుగు పెట్టిన ఎట్లు నలుపు చేయి కురుపుల కాయాల దురదల్ని మాఫగా పురుపుల గాయాల దురదల్ని మాపగా పరపరయంచు పరకు చేయి మలమూత్రముల కంపు చెలరేగిపోకుండా మలమూత్రముల కంపు చెలరేగిపోకుండా గుడిచెడు నీళ్లతో కొత్త కడుగు చేయి అట్టి చేయి నిన్ను తాకంగా వచ్చుతున్నదోయి ఎవరి చేతిలో ఏముందో ఎవరి కనుక 1000 రోగాల పుట్ట ఈ చేయి కనుక చాలు ఇంకా కరచాలనాలు చాలు ఇంకా కరచాలనాలు అన్యజీవి సభాముఖంగా అసోసియేషన్ తరఫున రాత్రులు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పుట్టినరోజు పండగే అందరికీ మరుగేలగా కోరాటవా హిమగిరి కదయే ఏమనంటే రోజు నా సంతోషంగా ఎంతో మాట్లాడాలంటే అది కావడం లేదు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఒకసారి మన పుస్తకాలు ఇస్తే మనము అప్లికేషన్ ఇచ్చినట్టయితే మనకు శాంక్షన్ అయ్యి రెగ్యులర్గా బోనస్ పెడతారు, రెగ్యులర్గా ఫీజు అన్ని విధాల మనకు ప్రతి క్యాంప్లో మెడికల్ క్యాంప్లో కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం పోయి అని బాబుజీ సీనియర్ సిటిజన్ సభ్యుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ మంత్లో మా భార్య సలహా సత్య బర్త్డే ఉంది, జరుపుకుంటుంది. కెప్టెన్ గారు, మాస్టర్ కెప్టెన్ గారు ఆయన చేసే సేవలకి ఎంతైనా మనం రుణపడి ఉండాలి. అలాగే మన రవి గారు శతాబ్ది ఉత్సవాలు జరిపి అందరినీ ఉత్సాహపరిచి అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చారు. మీరు గత మాసంలో జరిపించిన రోజు ఈ బాపూజీ సీనియర్ సిటిజన్ దశాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా చేశారు. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. सबको मैडम सो और सब परिवार के लिए कोटि कोटि नमस्कार. మన దగ్గర ఒకటే ఒక ఆయుధం, అది మనం ఒకరు ఇచ్చినా పుచ్చుకోలేము. కానీ మనం మనస్ఫూర్తిగా ఏదో ఒకటి తలుచుకోవాలి. మనకి ఈ టైంలో బంగ్లా గాడి అది ఇది అవసరం లేదు. ఈ శరీరం ముఖ్యం, సంపాదించిన కాడికి సార్. కానీ చెప్పిన విషయం ఒకటి ఏంటంటే మన ఫస్ట్ మన జీవితంలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ విషయం అంటే మన ఆరోగ్యం.
ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం. మొత్తం ప్రపంచంలో ఏ విన్నా ఎన్ని లక్షల కోట్లు తీసుకుపోయేది ఏమీ లేదు. డబ్బులు కోట్లు. హ్యాపీ బర్త్డే. Please, where are you? Secretary, please come. Where are you, sir? Clap. Clap. Next. మీరందరూ ఆనందించారని సంతోషపడారని మేము భావిస్తున్నాము. దానికి అంతా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ తర్వాత నెక్స్ట్ ప్లీజ్ స్టాండ్ బై ఫర్ జనగణమన.